ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే బోన్ హెల్త్ అనమాట. బోన్ హెల్త్ ఎట్లా మనం మెయింటైన్ చేసుకోవాలి అనేది. చాలా మందికి మొబిలిటీ ఉండక, అంటే నడవరు ఎక్కువ మంది, సెడెంటరీ లైఫ్ ఉండడం వల్ల, లేకపోతే అలవాట్ల వల్ల, లైక్ ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం, స్మోకింగ్ చేయడం కానీ, జంక్ ఫుడ్ తినడం కానీ, ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే మనకు బోన్ హెల్త్ అంటే మెత్తబడ్డం, బోన్ క్వాలిటీ అనేది తక్కువ ఉంటుంది. సో అట్లాంటి వాటికి మనం ఏం చేయొచ్చు అనేది, లైక్ యూ హ్యావ్ టు టేక్ ప్రోటీన్ రిచ్ డైట్, కాల్షియం రిచ్ డైట్. ఇంకా వైటమిన్ డి ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే, వైటమిన్ డి మనకి ఉంటేనే మనం తిన్న ఫుడ్లో కాల్షియం అబ్జార్ప్షన్ అనేది పెరుగుతుంది. సో వైటమిన్ డి అనేది మనం ఎట్లా చేసుకోవచ్చు అంటే, ఒకటి సన్ ఎక్స్పోజర్, అదర్వైజ్ వైటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోవచ్చు. దానికి ముందు మనం ఎంత వాల్యూ అనేది వైటమిన్ డి టెస్ట్లో మనకు తెలుస్తుంది, D3 అంటాం. దాంట్లో ఎంత ఇవ్వచ్చు అనే దానికి అది డాక్టర్ని కన్సల్ట్ అయ్యేదాన్ని బట్టి, ఉన్న వాల్యూస్ బట్టి క్యాప్సూల్స్ పెట్టాలా లేకపోతే ఇంజెక్షన్ రూపంలో ఇవ్వాలా అనేది మనం డిసైడ్ చేస్తాం. సో ఈ బోన్ హెల్త్ అనేది, వైటమిన్ డి అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, వైటమిన్ డి చెప్పినట్టు ఇందాక కాల్షియం అబ్జార్ప్షన్ చేస్తుంది. సో కాల్షియం సోర్స్ ఎక్కువ ఉంటేనే బోన్ మనకి గట్టిగా ఉంటుంది. దాంతోపాటు సెడెంటరీ లైఫ్ అని చెప్పాను కదా ఇందాక. సెడెంటరీ లైఫ్ అంటే మనం ఎక్కువ కదలకపోవడం, నడవకపోవడం, అందరూ ఈ ఇప్పుడున్న కొన్ని అలవాట్లలో ఎక్కువ పడుకొని ఉండడం, కూర్చొని ఉండడం, ఒకే చోట నడవకుండా ఉండడం, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, బేసిక్ వాకింగ్ కానీ, సైక్లింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ లేకపోవడం వల్ల సో మన మజిల్ యాక్టివిటీ ఉండదు, ఇంకా బోన్ కూడా లోడ్ కాదు, కాబట్టి మనం మెత్తబడే అవకాశాలు ఎక్కువ